ఆయన కదా ఆరోగ్యం బాగాలేదు. ఏమో మరి ఇద్దరికి చెయ్యాలి అని అన్నారు. అన్న తర్వాత అతనికి HIV పాజిటివ్ ఉంది. అయితే నాకు అతనికి కలిసిందే లేదు అసలుకి. అతను పెళ్ళయి ఒక 10 to 15 days మాత్రమే అయ్యింది. అయినా అందులో అతను నా దగ్గర సరిగా ఉండకపోవడము, నాతో మాట్లాడకపోవడము, నన్ను దగ్గరికి రానియకపోవడం, నన్ను పట్టించుకునేవాడే కాదు మేడం అసలుకి. మంచిదే ఇందులో పట్టించుకోండి నిజం చెప్పాలంటే. హెల్త్ బాగోని అబ్బాయిని, అది మామూలు డిసీజ్ కూడా కాదు కదా. నాకు ఎందుకు ఇచ్చి పెళ్లి చేశారు, అసలు నా జీవితం ఏం చేయదలుచుకున్నాను, నువ్వు గట్టిగా అడిగావా? ఎందుకు ఫోన్ చేసినావు మరి పెళ్లి చేసుకున్నావు, మరి ఇట్లా అయ్యింది, ఏంది విషయం, మరి నేను ఇంతేనా ఇంకా నా దగ్గర పెట్టకు, ఉండాలనుకుంటే ఉండు, లేకపోతే ఎరుపు. వద్దనుకున్నప్పుడు మరి పెళ్లి ఎందుకు చేసుకున్నట్టు, అంతగానం ఇంటికి వచ్చి మీ అమ్మ అంతగానం చేసి? నేను కాబట్టి పెళ్లి చేసుకున్నా, లేకపోతే నిన్నెవడు చేసుకుంటాడు? ఆస్తుందా, అన్నం ఉందా, ఏముందని పెళ్లి చేసుకుంటాను నేను? అవి లేవు కాబట్టి చేసుకున్నావా ఇప్పుడు నువ్వు? తెలియదు అనుకున్నావా ఏమి? నువ్వు పచ్చి మోసం చేసి ఆ అమ్మాయిని పెళ్లి చేసుకొని ఆ అమ్మాయి జీవితం అంతా పాడు చేసావు. ఒక భార్యగా తనకు కూడా కొన్ని కోరికలు ఉంటాయి కదా. ఆమె ముసలిది కాదు, ఆమెకేమీ HIV లేదు. ఆ అమ్మాయి ఇక్కడికి వచ్చి మాకు విడాకులు ఇప్పించండి అని అడుగుతుంది. నీతో ఇప్పుడు ఇందాక నా ముందు మాట్లాడితే నేను ఇవ్వను, నీ ఇష్టం ఉన్నది చేసుకొని నువ్వు సమాధానం చెప్తున్నావు. ఆ అమ్మాయికి విను నేను ఇయ్యను, ఎందుకంటే నా పరువు పోతుంది మేడం నలుగురిలో. ఏం చేస్తారో చేసుకోండి, నేనైతే విడాకులు ఇవ్వను. లీగల్ అడ్వైస్ కార్యక్రమానికి స్వాగతం. మనతో పాటు అడ్వకేట్ వెంకటేశ్వరి గారు ఉన్నారు. నమస్తే అమ్మా. నమస్తే అమ్మా. రాణి అని ఒక అమ్మాయి మనతో పాటు స్టూడియోలో కూర్చునుందమ్మా. ఓకే. మ్యారిటల్ ఇష్యూ. ఓకే. నాకు ఒక న్యాయం చేయండి, నాకేం చేయాలో అర్థం కావట్లేదు, ఈ బంధంలో ఉండాలా వెళ్ళిపోవాలా, ఉండటానికి అవకాశం లేదంటే ముందు నుయ్యి వెనక గొయ్యి అన్నట్లుగా తయారైంది నా పరిస్థితి. ఎవ్వరికీ కూడా ఇలాంటి సమస్య రాకూడదని కోరుకుంటున్నానమ్మా. దానికి సంబంధించి ఏం చేయాలి అనేది కూడా మీ సలహా చాలా అవసరము. మరి ఇంకా ఆలస్యం చేయొద్దమ్మా, రాణితో మాట్లాడేద్దాము. నమస్తే మా రాణి. నమస్తే. ఓకే. మరి మేడం ఉన్నారు, నాకు చెప్పిన విషయం అంతా కూడా చక్కగా క్లియర్గా అబద్ధం చెప్పకుండా సూటిగా మేడంకి చెప్పు. నమస్కారం అమ్మ. నమస్తే అమ్మా. నా పేరు రాణి అమ్మ. నాది చాలా పేద కుటుంబం. ఓకే. నాకు మా నాన్న లేరు చిన్నప్పటి నుంచి. మా అమ్మ ఒక్కతే చూసుకుంది. బంధువులు ఎవరు లేరు, అంటే దూర బంధువులు ఉన్నారు, దగ్గరలో లేరు. అంటే నాన్న చనిపోయారు? చిన్నప్పుడే చనిపోయారు, చిన్న డిసీజ్ లాగా వచ్చి చనిపోయిండ్రు. అయితే తర్వాత ఇంకా ఇంట్లో నడుపుకు. మీరు చాలా చిన్నప్పుడు చనిపోయారు అన్నారు కదా, మరి మీ బ్రతుకుతారు ఎలాగా? ఎంతమంది మీరు? నేను ఒక్కదాన్నే. ఓకే. మరి ఎట్లా? అయితే మా అమ్మ ఉండి చిన్న కూలి పని, వ్యవసాయం పని అలా చేసేదాన్ని. నేను అంతలోపు చదువు కంప్లీట్ అయింది, అది ఇంటర్ కంప్లీట్ అయింది. తర్వాత ప్రైవేట్ జాబ్ చేస్తూ వచ్చాను. ఇంటర్ తర్వాతే జాబ్ లోకి వెళ్ళిపోయాను. ఇంటర్ తర్వాత మామూలు ప్రైవేట్ జాబ్స్ ఉంటాయి, కుటుంబ పోషణ కదా, పని చేసుకుంటూ చదువుకుంటూ ఉండింది అన్నమాట. చాలా గొప్ప విషయం. అంటే అమ్మాయి చాలా పద్ధతిలో పెరిగినటువంటి అమ్మాయి. అంతేగమ్మా. తర్వాత జాబ్ చేస్తూ మళ్ళీ డిగ్రీ కంప్లీట్ చేసినాను. డిగ్రీ కంప్లీట్ చేసిన తర్వాత మళ్ళీ ప్రైవేట్ జాబ్స్, స్కూల్లో టీచింగ్ అలాంటివి ట్రై చేసినాను. ఓకే. అమ్మ కొంచెం ఇబ్బంది ఉండి పెళ్లి చేద్దామని అనుకున్నది. పెళ్లి చేద్దాం అనుకుంటే ఇక్కడ ఊర్లో చూస్తే ఏమంత సరిగా లేవు. ఇట్లా తెలిసిన వాళ్ళు ఉండి ఇట్లా మ్యాట్రిమోనీలో దాంట్లో చూద్దామని చెప్పిండ్రు. అయితే దాంట్లో వాళ్ళని అడిగి బయట సంబంధం, ఇట్లా దూరపు సంబంధం అని చూసిండ్రు. దూరపు సంబంధం చూస్తే ఇక్కడ మచిలీపట్నం అక్కడ ఒక సంబంధం దొరికింది. ఓకే. అంటే మీ బంధువులా? బంధువులు కాదు, దూరపు వాళ్ళే. దూరపు ఎవరో తెలియని వాళ్ళే మచిలీపట్నంలో ఉన్నారని చెప్పారు. మ్యాట్రిమోనీ ద్వారా వచ్చిందంట. దూరపు సంబంధం అంటే నేను ఏమన్నా బంధువులేమో. ఎందుకంటే అదే, బంధువులు అయితే వాళ్ళ గురించి అన్ని తెలిసి ఉంటాయి కదా. అవును. మరి అమ్మాయికి ఏం కష్టాలు వచ్చినాయి అని నాకు డౌట్ వచ్చింది. అదేలేమ్మా. సో బయట వాళ్ళే ఎవరు? బయట వాళ్ళే. అయితే బయట నుంచి సంబంధం వచ్చి చూసిండ్రు. ఇంకా వాళ్ళు వీళ్ళు మాట్లాడుకొని ఇంత కట్నంలో అని చెప్పేసి చేసిండ్రు. ఇచ్చారు. 3 లక్షల దాకా ఇచ్చింది. అదేలే. ఇక ఇప్పుడు తను పని చేసుకుంటుంది, వాళ్ళ అమ్మ ఏదో పాపం చిన్న చేసి పిల్లకి పెళ్లి చేయాలి, మంచి సంబంధం అన్నట్టుగా చేయడం జరిగింది. ఓకే. అయితే అట్లా 3 లక్షల్లో పెళ్లి అంతా అయిపోయింది. అతను ఏం చేస్తాడు? అతను చిట్ ఫండ్స్ జాబ్ చేస్తాడు. అయితే పెళ్లి అయిన తర్వాత అత్తగారింటికి పోయినాము. కొద్ది రోజులు బాగానే ఉండేవాళ్ళం.
ఆ తర్వాత ఏమైందేమో సరిగా పట్టించుకోవడం కొన్ని రోజులు కలవాక అంటే ఎన్ని రోజులు బాగున్నాడు? ఒక 10 రోజులు 15 రోజుల వరకు చాలా బాగున్నాడు. అంటే ఆ పెళ్లి సంబరాలన్నీ అయ్యేంత మటుకు చుట్టాలు 16 రోజులు అందరిలో 16 రోజుల ఉన్నాక. పెళ్లి పండుగ అంటారు కదా, ఆ, అవి అయ్యేంత మటుకు బాగున్నాడు. బాగున్నాడు. ఓకే. ఆ తర్వాత ఏమైందేమో సరిగా పట్టించుకోకపోవడం, అసలు దగ్గరికి రాకపోవడం, కలవకపోవడం, ఏం చేసినా బాలేదు అనడం. మీ అత్తగారు చెప్పలేదా మరి మీరు? మా అత్తగారు పక్కనే ఉండి చూస్తుంది, ఎందుకు ఇట్లా అని అంటే అతను కొత్త కదా ఈ లైఫ్ ఇట్లా ఉండడము, అందుకే ఇట్లే ఉంటాడు, నిమ్మలంగా అతని దగ్గరికి అవుతాడు, నువ్వు దగ్గరికి చేసుకోవాలి అని అంటే సరే అని చెప్పి నాకు ఇంకా అతను డ్యూటీకి పోతున్నాడు, ఇంకా ఈమె ఏం చేస్తుంది, అత్తయ్య నాకు ఇంట్లో పని ఎట్లా చేయాలి, ఎట్లా అలవాటు చేసుకోవాలి, నా తర్వాత నువ్వే కదా, నువ్వే చేసుకో, అది ఇదని ఈమె చెప్పుకుంటూ వచ్చింది. మరి నువ్వు ఆఫీస్కి వెళ్ళట్లేదమ్మా, మానేసావా జాబ్ని? అంటే ఇంట్లో పని అలవాటు అయిన తర్వాత నిమ్మలంగా పోదువు, ఇప్పుడు ఏముంది తొందర, అదేలే. నీకు ఇప్పుడు ఈ ఊరు కొత్త కదా, ఇక్కడ ప్రపంచం కొత్త కదా, కొన్ని రోజులు అయినాక నా కొడుకే నిన్ను పంపిస్తాడు అంటే నేను ఆ మాట పెద్దల మాట ఎందుకని వినుకుంటూ వచ్చిన. అదేలే. చేసినాను, ఇంట్లో పని చేసుకుంటూ ఈయన డ్యూటీకి పోయి వచ్చేవాడు. వచ్చినాక ఓ రోజు ఆయుస పడుకుంటూ సరుకులు తెచ్చేవాడు. సరుకులు తెచ్చి ఒక దూరం పెట్టి కూర్చొని చాలా ఆయుస ఇట్లా కూర్చొని మొత్తం ఇదంతా ఇట్లా పైకి లేసేటట్లు చాలా ఆయుస పడిపోతున్నాడు అసలుకి. సరే ఎందుకో ఏమో అడుగుదాం అత్తయ్యనని ఊకున్నాను. పొద్దున్న లేసి యథావిధిగా చేసుకొని పోతున్నాడు. పోతూ పోతూ అక్కడ ఒకటి టాబ్లెట్ వేసుకొని పోతున్నాడు. రోజు వేసుకుంటున్నాడు. మీ ఇట్లా ఆయాస పడినప్పుడు మీ అత్తయ్య ఏం కంగారు పడలే? ఏం లేదు, ఆమె ఊకే దగ్గరకు వచ్చి నీళ్ళు ఇవ్వడం, మామూలుగా ఇప్పుడు మీరు ఇట్లా కూర్చుంటే ఓకే, అంతేగాని ఏంటి కొత్త ఏమైంది అని కొత్తగా ఏమి తెలుసుకోవడానికి ప్రయత్నించలేదు. అయితే టాబ్లెట్ వేసుకొని నార్మల్ గా డ్యూటీకి వెళ్ళిపోయిండు. ఎప్పుడు ఎలా వెళ్తాడో అలాగే వెళ్ళిపోయిండు. వెళ్ళి మళ్ళీ సాయంత్రం వచ్చిండు. సాయంత్రం వచ్చినాక నాకు ఒళ్ళు నొప్పులు నీరసంగా ఉంది అని అన్నాడు. అయితే ఆ రోజు శనివారం ఏమో ఉంది. అత్తయ్య నుండి అడిగినా నేను, అత్తయ్య రేపు ఆదివారం కదా, ఇట్లా బయటికి పోయి వస్తాం గుడికి ఎక్కడన్నా అని అడిగినాము. ఇక్కడ మచిలీపట్నం ఎప్పుడు చూడలేదన్నారు కదా, ఒకసారి పోయి వస్తాము అంటే అత్తయ్య ఉండి పోయిరండి అని చెప్పింది. మళ్ళీ వెళ్ళేటప్పుడు మళ్ళీ వేసుకున్నాడు టాబ్లెట్. మళ్ళీ వేసుకుంటే ఇది ఎందుకు వేసుకుంటున్నాడు, కొంతమంది చప్పరెట్టి వేసుకుంటారు కదా, అవేమో అనుకున్నాను. అవేమో అని అనుకుని పోయినాను. పోతే అక్కడ బయటికి పోయినాక స్టెప్స్ ఎక్కే దగ్గర కానీ మామూలుగా నడిచేటప్పుడు రోడ్డు మీద కానీ ఆయాస పడుతున్నాడు. ఇచ్చిన తాగినమ్మా, తాగినాక బాటిల్ ఇట్లా పట్టుకొని కింద పడిపోయిండు. అయ్యో, పడిపోయినాక ఆ చుట్టుపక్కల రోడ్డు మీద ఉన్న వాళ్ళందరూ హాస్పిటల్లో జాయిన్ చేసిండ్రు. హాస్పిటల్లో జాయిన్ చేసినాక ఇట్లా లోపలికి తీసుకెళ్ళి ఇట్లా చెయ్యాలి, ఇట్లా టెస్టులు చేస్తాము అది ఇది అని అన్నారు. అన్న తర్వాత నేనుండి కంగారై భయపడి ఇంట్లో వాళ్ళకి చెప్పాలి. అత్తయ్య మామయ్యకు ఫోన్ చేసినాను. అత్తయ్యకి మామయ్యకి ఫోన్ చేస్తే వాళ్ళు వచ్చిండ్రు. తర్వాత ఇతనికి ఏవేవో టెస్టులు చేయాలంటే లోపల తీసుకెళ్ళిండ్రు. అత్తయ్య వాళ్ళు వచ్చినాక నాకు కూడా టెస్టులు చేయాలి. మీకెందుకు, ఆయన కదా పడిపోయింది, మీకెందుకు టెస్ట్? ఆయన కదా ఆరోగ్యం బాగాలేదు, ఇద్దరికి చెయ్యాలి అని అన్నారు. అన్న తర్వాత అతనికి HIV పాజిటివ్ ఉంది, నీకు కూడా ఉందేమో నీ వల్ల అతనికి అని చెప్పి డౌట్తో నాకు కూడా టెస్ట్ చేసింది. ఓకే, మీ రిపోర్ట్ ఏమొచ్చింది? ఏం లేదు, నిల్ అని వచ్చింది. థాంక్ గాడ్. అతనికి ఉంది అని చెప్పిండ్రు. అయితే నాకు అతనికి కలిసిందే లేదు అసలుకి. అతను పెళ్ళయి ఒక 10 to 15 days మాత్రమే అయ్యింది. అయినా అందులో అతను నా దగ్గర సరిగా ఉండకపోవడము, నాతో మాట్లాడకపోవడము, నన్ను దగ్గరికి రానియకపోవడం, నన్ను పట్టించుకునేవాడే కాదు మేడం అసలుకి. మంచిదే ఇందులో పట్టించుకోండి, నిజం చెప్పాలంటే. మరేనమ్మా, బాగా చెప్పారు మేడం. పరిస్థితి ఏం అర్థం అవుతలేదు అసలుకి. ఏం తెలియకుండా చేసుకున్నాడు మ్యారేజ్. అసలుకి పెళ్లి నన్ను ఏం చెప్పలేదు. అత్తయ్య మావికి వాళ్ళకి తెలుసు అంటావమ్మా? వాళ్ళకి తెలిసే ఉంటది మేడం, ఎందుకంటే అత్తయ్య ఎప్పుడు మా వెనకాలే, వంట చేసేటప్పుడు నా వెనకాలే, ఆయనకు భోజనం పెడేటప్పుడు నా వెనకాలే, ఆయనతో ఏం మాట్లాడినా నా వెనకాలే. ఇట్లా బెడ్రూమ్ అయితే ఇట్లా కింద కూర్చొని చూసేవాళ్ళు, ఏం చేస్తున్నారు, ఏం మాట్లాడుకుంటున్నారు. నేను 2 సార్లు అట్లా గమనించి అడిగిన నా అత్తయ్యని, ఎందుకు అత్తయ్య ఇక్కడ కూర్చున్నారు, పడుకోలేదా, అక్కడ బయట ఎవరో వచ్చిండ్రు కదా,
పలకరియడానికి పోలేదా అని అడిగినాను. అడిగితే ఆమె ఉండి మీకు కొత్త కాపురం కదా, మీకేం తెలియదు, ఎట్లా ఉంటున్నారో చూసుకోవాలి, చెప్పాలి కదా, మళ్ళీ ఈ విషయం బాలేరు అంటే బయట వాళ్ళకు తెలుస్తుంది కదా, తెలిస్తే ఇంటి పరువు పోతుంది కదా, ఇంటి మర్యాద పోతుంది కదా. అసలు ఏమన్నా సంబంధం ఉందమ్మా? ఇప్పుడు హెచ్ఐవి అని తెలిసింది కదా, తెలిసిన తర్వాత నీ పరిస్థితి ఏంటి, నువ్వేం చేయాలనుకున్నావు, అసలు నీ భవిష్యత్తు ఏంటి? అయితే నేను అతన్ని చూస్తూ ఉండలేను కదమ్మా అతనితోనైనా. అందుకని అత్తయ్యని అడిగితే అత్తయ్య రోజు నాతో గొడవ పడడం, నాతో కావాలని పని చేయించడం, నన్ను ఒక పని మనిషిలాగా ఇంకా నిమిషం ఊకుండకుండా బయట ఇంట్లో లోపల పైన ఇల్లు దులుపు అది ఇది చేయడం. మీ అమ్మగారికి చెప్పలేదా? చెప్పినాను. మరి ఆయన టెస్ట్ చేస్తే హెచ్ఐవి పాజిటివ్ ఉంది అని అన్నారు. మరి అత్తయ్యనేమో నన్ను పని ఎక్కువ చేయిస్తుంది, నన్ను తిడుతుంది, కొడుతుంది, బాగా సతాయిస్తుంది మేడం. అసలుకి నాకు ఏందమ్మ పరిస్థితి? ఇప్పుడు ఇంటికి వద్దామంటే ఇంటి చుట్టుపక్కల అందరూ హేళన చేసేవాళ్ళే. ఒక్కరు కూడా సానుభూతి చూసి ఇట్లా అయ్యింది కదా దగ్గర తీసుకునే వాళ్ళు ఒక్కరు కూడా లేరు, మనకు చుట్టాలు లేరు, నాన్న లేడు, ఎవ్వరు లేరు. మరి ఇప్పుడు నేను ఈడే నోరు మూసుకొని ఇంట్లో ఉండాలా? మరి ఎట్లా ఇంటికి రమ్మంటావా? ఏం చేయాలని అమ్మని అడిగితే అమ్మ ఉండి అక్కడే ఉండు, ఎట్లోలాగా సర్దుకుంటది, ఏదన్నా అవకాశం దొరుకుతుంది, విషయం కాదు కదమ్మా అసలు. సర్దుకుంటది, తొందరలోనే మంచిగా అవుతుంది. అది తెలుసు అసలు హెచ్ఐవి అంటే ఏంటో. ఆమె చెప్పిన అర్థం కాని పరిస్థితి ఆమెది. ఇంకా అందుకని చెప్పలేదు, చెప్పలేదు. ఇంక ఏం చేయాలో నాకు కూడా అర్థం అవుతలేదు. అందుకే మీరు ఏమైనా సహాయం చేస్తారేమో అని ఇక్కడికి వచ్చినానమ్మా. నీకేం కావాలి అసలు చెప్పండి. నాకు అతని నుంచి విడాకులు కావాలమ్మా. హెల్త్ బాగోని అబ్బాయి, అది మామూలు డిసీజ్ కూడా కాదు కదా, నాకు ఎందుకు ఇచ్చి పెళ్లి చేశారు, అసలు నా జీవితం ఏం చేయదలుచుకున్నాను? నువ్వు గట్టిగా అడిగావా మీ ఆయన్ని గాని మీ అత్తగారిని మామగారిని? ఎక్కడమ్మా వెనకాల ఎవరైనా సపోర్ట్ ధైర్యం ఏమన్నా ఇంకా ఇట్లా ఆలోచిస్తున్నారు ఏంటమ్మా ఆడపిల్ల? చదువును టీచర్ జాబ్ చేసే ఇదంతా 10 మందికి చెప్పే పిల్లవి నువ్వు, ఇంకా ఇటువంటి వాళ్ళు ఉన్నారా అని ఆశ్చర్యం కూడా. నిజంగా చాలా ఆశ్చర్యం వేస్తుందమ్మా. నువ్వు ఇంత నిదానంగా మాట్లాడుతా ఉంటే అంటే నీ తత్వం అది అయి ఉండొచ్చు, కానీ సమస్య అది కాదు కదా. మీ ఆయనతో మాట్లాడే అసలు అడిగి మాట్లాడాను, చెప్పలేదు ముందు. ఆ తర్వాత నిదానంగా అడగంగా విసుగొచ్చిందో ఏమో అమ్మ, మరి రిపోర్ట్లో తెలిసింది కదా అతను చెప్పేది ఏముంది అని అడిగితే, ఏం చేసుకుంటావు చేసుకోపోయాగా, పుట్టింటికి పోతావా, ఏడికన్నా పోతావా, ఏం చేసుకుంటావో చేసుకోపో, పుట్టింటికి పోతావా పో, నీ ఇష్టం ఏమన్నా చేసుకో, నాకైతే తెలియదు. ఇంకా నాకైతే నేనైతే ఇట్లే ఉంటా, మరి నేనైతే ఇట్లే బతుకుతా అని అంటున్నాడు. మరి నిన్ను ఎందుకు చేసుకున్నాడంట? ఎందుకు చేసుకున్నాడంటే ఆయనకు చేయడానికి ఒక ఆమె ఉండాలి కదమ్మా, మరి వాళ్ళ అమ్మకు సహాయంగా, ఈయనకు సహాయంగా. మరి నువ్వేం చేయాలనుకుంటున్నావు? ఇప్పుడు చదువుకున్న అమ్మాయి కదా. నేను అట్లా చేయాలని చేసుకోలేదమ్మా, అది వదిలే అయిపోయింది. నువ్వేం చేయలేవు, నీ చేతిలో పని కాదు. ఇప్పుడు మీ తల్లిగారు చూసి చేసినటువంటిది. నెక్స్ట్ నీ భవిష్యత్ ఏంటి? నెక్స్ట్ జాబ్ చేద్దాం, ఇతని విడాకులు ఇచ్చేసి ఇతనికి నేను నెక్స్ట్ నిలబడి జాబ్ చేయాలని నేను అనుకుంటున్నాను. వెరీ గుడ్, మంచి డెసిషన్ ఇది. మరి అతనితో ఒకసారి మాట్లాడాలి కదా, నిజంగా అసలు అతను ఏమంటున్నాడు అనేది. రిపోర్ట్స్ అన్ని కూడా తెప్పిస్తాను, ఒకసారి మీరు చూద్దురు గాని. ఒకవేళ అదే కనుక నిజమైతే మరి ఇప్పుడు ఈ అమ్మాయికి మీరు ఎలాంటి సలహా చెప్తారు? ఇక్కడ కలవడానికి కొన్ని అభ్యంతరకరమైనటువంటి అనారోగ్య పరిస్థితులు ఉన్నాయి కాబట్టి ఆమెను మనం బయట వేయడానికే మనము ప్రయత్నించాలి. దానికి లీగల్ గా ఏ విధంగా సపోర్ట్ చేయాలి అన్న దానికి మన దగ్గర ఒక పరిష్కారం ఉంది. అయితే ముందు ఆ అబ్బాయితో మాట్లాడితే ఆ పరిష్కారం చాలా మటుకు సులువుగా అయ్యేటటువంటి అవకాశం ఆ అబ్బాయి చేతిలో ఉంది. రైట్ అమ్మా, మరి ఒకసారి ఫోన్ చేయమందామా? తప్పకుండా. హలో, చెప్పు. ఎక్కడున్నావు? బయట ఉన్నావా? నేను ఇక్కడ మా ఊరికి వచ్చినాను. అవును, వెళ్ళిపోతా అన్నావు మీ అమ్మగారి ఇంటికి. వెళ్ళిపో, మళ్ళీ నాకెందుకు ఫోన్ చేసినావు? ఎందుకు ఫోన్ చేసినావు అంటే, మరి పెళ్లి చేసుకున్నావు, మరి ఇట్లా అయ్యింది, ఏంది విషయం, మరి నేను ఇంతేనా? ఇంకా నా దగ్గర పెట్టకు, ఉండాలనుకుంటే ఉండు, లేకపోతే ఎరుపు. వద్దనుకున్నప్పుడు మరి పెళ్లి ఎందుకు చేసుకున్నట్టు? అంతగానం ఇంటికి వచ్చి మీ అమ్మ అంతగానం చేసి. నేను కాబట్టి పెళ్లి చేసుకున్నా, లేకపోతే నిన్నెవడు చేసుకుంటాడు? ఆస్తుందా, అన్నం ఉందా, ఏముందని పెళ్లి చేసుకుంటాను నేను? అవి లేవు కాబట్టి చేసుకున్నావా ఇప్పుడు నువ్వు? తెలియదనుకున్నావా ఏమి? మరి అయితే నన్ను విడాకులు ఇస్తాను, వదిలే ఇంకా నన్ను.
విడాకులు ఇవ్వడం నేను కాబట్టి నిన్ను పెళ్లి చేసుకున్నా, నిన్ను ఇన్ని రోజులు మంచిగా ఇక్కడదేమో చూసుకున్నా. అసలు ఒకసారి ఇవ్వమ్మా ఇక్కడ మేడం మేడం మాట్లాడతారంట. నువ్వు ఇవ్వు ముందు. ఎట్లా అయినా కానీ నేను వెంకటేశ్వరి అడ్వకేట్ని మాట్లాడుతున్నాను నీతోని. నువ్వు రాణితో మాట్లాడినటువంటి మాటలు వింటే నాకు చాలా ఆశ్చర్యం వేసింది. ఎందుకంటే నువ్వు పచ్చి మోసం చేసి ఆ అమ్మాయిని పెళ్లి చేసుకొని ఆ అమ్మాయి జీవితం అంతా పాడు చేసావు. నీకు ఈ హెచ్ఐవి జబ్బు ఉందని తెలుసా లేదా నీకు ముందే? తెలుసు మేడం. మరి తెలిసి ఎందుకు పెళ్లి చేసుకున్నావు? హెచ్ఐవి ఉన్నప్పుడు కాపురం చేయడానికి అవకాశాలు ఉండవన్న సంగతి నీకు తెలీదా? మరి తెలిసి ఎందుకు చేసుకున్నావు? ఎందుకు చేసుకున్నావు? అమ్మాయికి చెప్పారా? టార్చర్ ఏం పెట్టలేదు మేడం. ఏం టార్చరు? ఏం టార్చరు? టార్చర్ అంటే ఏంటి? కొట్టడమే టార్చరా? తిట్టడమే టార్చరా? ఒక భార్యగా తనకు కూడా కొన్ని కోరికలు ఉంటాయి కదా. ఆమె ముసలిది కాదు, ఆమెకేమీ హెచ్ఐవి లేదు. ఆ విషయం నువ్వు ముందు చెప్పాలి కదా. నువ్వు చెప్పావా? నువ్వు కానీ మీ అమ్మ కానీ చెప్పారా నీకు హెచ్ఐవి ఉందని? చెప్పలేదు మేడం. మరి చెప్పకుండా చేసుకోని దాన్ని ఏమంటారు? ఏమంటారు చెప్పు నీ భాషలో. నేను చట్టం దృష్టిలో ఏంటో చెప్తాను. చీటింగ్ అంటారు కదా. మరి చీటింగ్ చేసిన నువ్వు నిజానికి ఏ శిక్ష అనుభవిస్తావు నేను తర్వాత చెప్తాను. ఇప్పుడు ఒకటే సొల్యూషను. నువ్వు ఆ అమ్మాయి ఇక్కడికి వచ్చి మాకు విడాకులు ఇప్పించండి అని అడుగుతుంది. నీతో ఇప్పుడు ఇందాక నా ముందు మాట్లాడితే నేను ఇవ్వను, నీ ఇష్టం ఉన్నది చేసుకొని నువ్వు సమాధానం చెప్తున్నావు. మా ఆ అమ్మాయికి విను విను విడాకులు నేను ఇయ్యను, ఎందుకంటే నా పరువు పోతుంది మేడం నలుగురిలో. బయటకు వెళ్ళినప్పుడు కింద పడిపోయి హాస్పిటల్కి తీసుకెళ్ళినప్పుడు నీ పరువు పోలేదా? నీకు హెచ్ఐవి ఉందని చెప్పినప్పుడు అంటే నీ పరువు గురించి ఆ అమ్మాయి జీవితాన్ని బలి చేస్తావా? ఆ అమ్మాయి చెప్పినట్టుగా సైలెంట్ గా విడాకులు కానీ ఇవ్వకపోతే నీ పరువు ఇంతకంటే పోయే పరిస్థితిలోని మేమేం చేయాలో చేస్తాం. ఏం చేస్తారో చేసుకోండి, నేనైతే విడాకులు ఇవ్వను. సరే, నువ్వేమి ఇవ్వక్కర్లేదు. విడాకులు అన్నది నువ్వు ఇవ్వాల్సిన అవసరం లేదు. నీ చేత విడాకులు ఎక్కడి నుంచి ఎలా తీసుకోవాలో మాకు తెలుసు. నీకు ఈ ప్రాబ్లం ఉందని చెప్పి ఈ మెడికల్ రిపోర్ట్స్ పెట్టి కోర్టులోని ఆమె విడాకులకి దాఖలు చేస్తే ప్రపంచ స్థాయిలో నీకు ఆమెకు విడాకులు వస్తుంది. విడాకులు నీకు హెచ్ఐవి ఉంది కాబట్టి విడాకులు వచ్చిందని ప్రపంచం అందరికీ తెలుస్తుంది. ఆ పని చేయమంటావా? లేకపోతే నేను ఇంకో దారి చెప్తాను. నీ పరువు పోకుండా ఆమె బయటపడేటట్టు నువ్వు సేఫ్గా ఉంటావు, ఆమె సేఫ్గా ఉంటుంది. రెండోది కావాలా మొదటిది కావాలా? ఏది కావాలి నీకు? ఆ అమ్మాయిని బాగా చూసుకుంటున్నా. వాళ్ళ ఇంట్లో ఫైనాన్షియల్ గా ప్రాబ్లం అయితే కూడా నేను ఆ అప్పులు కట్టి ఆ అమ్మాయిని ఏమి ఇబ్బంది కూడా పెట్టట్లేదు. నేను ఆ అమ్మాయిని వదులుకోవాలని కూడా అనుకోవట్లేదు. ఫైనాన్షియల్ నువ్వేం చూసుకోక్కర్లేదు. వాళ్ళమ్మ కూలియో నాలో చేసుకొని ఆమె బతుకుతుంది. ఇన్ని రోజులు ఈ పెళ్లి లేదా? అమ్మాయి ఏమో ఈ అమ్మాయి టీచర్ జాబ్ 4 ట్యూషన్లో చెప్పుకొని ఈమె బతుకుతుంది. నీతో పెళ్లి కానప్పుడు అంటే 2-3 నెలల క్రితం మటు కూడా వాళ్ళ బ్రతుకు వాళ్ళు బ్రతికారు కనుక ఆ విషయం నువ్వేం ఆలోచించొద్దు, అది పక్కన పెట్టేసాయి. ఇంకా అమ్మాయిని చాలా బాగా చూసుకుంటా అంటే ఏం చూసుకోవడం? మీ ఇంట్లో పని చేయడానికి పని మనిషికి ఉపయోగించుకోవడం, బాగా చూసుకోవడమా? అంతేగాని నీతో పెళ్లి చేసుకున్నందుకు ఒక వైవాహిక జీవితం, ఒక సంసారం గడపడం బాగా చూసుకోవడమా? నీకైతే అవకాశం లేదు ఇప్పట్లో. ఓకే, హెచ్ఐవికి ఇప్పుడు ట్రీట్మెంట్ ఉంది, బాగా అయ్యేటటువంటి అవకాశం ఉంది. కానీ ఆ అమ్మాయి అంత మటుకు నేను వెయిట్ చేయను, నాకు విడాకులు కావాలి అని అంటున్నప్పుడు నువ్వు చెప్పే కారణం ఏంటంటే విడాకులు ఇవ్వకపోవడానికి కేవలం నా పరువు పోతుంది, ఈ విషయం బయటకు వెళ్తే నా పరువు పోతుంది కాబట్టి నేను ఇవ్వను అంటున్నావు. నీ పరువు పోకుండా ఆ అమ్మాయి బయట పడేటటువంటి ఒక సొల్యూషన్ చెప్తాను, దాని ప్రకారం వెళ్తావా? లేదా నీకు హెచ్ఐవి ఉంది అనే కారణంతో విడాకులు వేస్తే ప్రపంచ స్థాయిలో అందరికీ తెలుస్తుంది. ఈ రెండిట్లో ఏది కావాలో నువ్వు సెలెక్ట్ చేసుకో. హెచ్ఐవి వచ్చినంత మాత్రాన వాళ్ళని ఏదో అంటరాని వాళ్ళుగా చూడడం అన్న తప్పు అన్నది మేము వీలైనంత మటుకు మేము సమాజము అలాగే మెడికల్ ఫీల్డ్ వాళ్ళు ప్రభుత్వము చాలా అవేర్నెస్ తీసుకొస్తున్నారు. కానీ భార్య ఉండాలా వద్దా అనేటటువంటి ఒక పర్సనల్ ఇది ఆమె రైట్, అది ఆమె హక్కు కనుక అది నేను చెప్పినట్టు వినండి. వింటే మీకు ప్రాబ్లం ఉండదు, ఆమెకి ప్రాబ్లం ఉండదు. మీరు తర్వాత క్యూర్ అయిన తర్వాత ట్రీట్మెంట్ తీసుకొని క్యూర్ అయిన తర్వాత మళ్ళీ చక్కగా పెళ్లి చేసుకోండి. అమ్మాయికి ఉన్న విషయం చెప్పి మంచిగా వేరే మ్యారేజ్ చేసుకొని సెటిల్ కండి. ఇప్పుడు ఈ అమ్మాయి ఉండనని అంటుంది, దానికి ఏం చేస్తుంది చెప్పండి? ఆ అమ్మాయి యాక్చువల్గా నేను చెప్పొచ్చు, అమ్మ నువ్వు ఈ కారణం చూపించి విడాకులకు వెళ్ళు అని చెప్పొచ్చు. నేను వదులుకోవాలనుకోవట్లేదు. ఆ అమ్మాయి వదులుకోవాలి అని అనుకున్నప్పుడు ఆ అమ్మాయికి ఈ కేసులో అవకాశం ఉంది. నిజమే, కొన్ని కేసుల్లోని నువ్వు వదులుకోవద్దు, నేను వదులుకోవద్దు అని అనుకుంటే మేము కూడా చెప్తాం, ఆ అమ్మాయి కౌన్సిలింగ్ చేసి ఆయనకు వదులుకోవాలనుకోవట్లేదమ్మా. చేసింది తప్ప మేడం?
100% తప్పు. ఎప్పుడు తప్పు కాదండి, నాకు ఈ ప్రాబ్లం ఉంది అని నువ్వు చెప్పి ఆమె దానికి అంగీకరించి ఆమె కూడా ఒప్పుకొని నిన్ను పెళ్లి చేసుకుంటే తప్పు కాదు. ఫిజికల్ గా కూడా ఎప్పుడు టచ్ చేయలేదు మేడం. మరి అదే అక్కడ అమ్మాయి ఎక్స్ప్రెస్ చేస్తున్న ప్రాబ్లం అదే. ప్రేమగా చూసుకుంటున్నాను. ప్రేమ అంటే పెళ్లిలోని వైవాహిక జీవితంలోని సంసారం చేయడం అంటే కూడా ఒక పార్ట్, ఒక అంతర్భాగం. కోర్టుకు వెళితే ఆమెకి ఈ కారణం చూపించి కోర్టుకు వెళ్తే విడాకులు వచ్చేటటువంటి అవకాశం ఉంది. కనుక నేనేం చెప్తున్నానంటే ఈ కారణంతో కోర్టుకు వెళ్ళి నీ పరువు తీసుకునే కంటే ఇద్దరు కలిసి మ్యూచువల్ కన్సెంట్, పరస్పర అంగీకారంతో మా ఇద్దరికి పెళ్ళయింది కానీ మా ఇద్దరికి అసలు కంపాటబిలిటీ లేదు, మా ఇద్దరికి పడటం లేదు, సఖ్యత కుదరటం లేదు, కనుక మేము విడాకులు తీసుకుంటామని సింపుల్గా మీరు విడాకులకు వెళ్తే ఎవరి మానాన్ని విడాకులు తీసుకుంటారు, ఎవరి మానాన్ని వాళ్ళ జీవితాన్ని జీవించవచ్చు. ఈ కారణం చెప్పము. మీరు మ్యూచువల్ కన్సెంట్ అంటే పరస్పర అంగీకారంతో ఇద్దరు కలిసి విడాకులకు అప్లై చేసుకుంటే ఈ కారణాన్ని చెప్పక్కర్లేదు. ఇదే కరెక్ట్ సొల్యూషన్. టైం తీసుకో, అలాగే ఒక వైజ్ డెసిషన్ కూడా తీసుకో. కొంచెం తెలివిగా ఆలోచించి సరైనటువంటి నిర్ణయం తీసుకో. ఇద్దరికి కూడా ఇది నిజం చెప్పాలంటే విముక్తి అని చెప్పొచ్చు. ఓకేనా? ఓకే మేడం. ఓకే. కాదమ్మా, అమ్మాయి మాట్లాడిన రూడ్నెస్ మీరు వెంటనే అడ్వకేట్ అనగానే చూసారా అతను? అంటే ఇన్ని రోజులు ఎంత ఇబ్బంది పెడుతున్నాడు ఆ అమ్మాయిని. ఆ పిల్ల మాట్లాడుతుంటేనే మనకు అర్థమైపోతుంది ఎంత అమాయకురాల్లాగా ఉందంటే, జీవితాన్ని బలి చేసుకొని. ఇక్కడ ఆ అమ్మాయికి దురదృష్టం ఏంటంటే తల్లి తప్ప ఎవరూ లేరండి, మగదిక్కు లేదు, ఒంటరితనము, పేదరికము, దానికి తోడు ఏదో ఒక అండ దొరికింది, ఒక ఆధారం దొరికింది అన్న ఆలోచనతోని పెళ్లికి ఒప్పుకుంది, పెళ్లి చేసుకుంది, ఏదో జీవితాన్ని గడపాలనుకుంది. కానీ దురదృష్టము మళ్ళీ ఇక్కడ కూడా ఆమెను కాటు వేసి ఆ భర్త సంసారానికి పనికిరానటువంటి వ్యక్తి కావడం చాలా దురదృష్టకరమైనటువంటి విషయం. అమ్మ, ఇప్పుడు అతను కనుక ఓకే చేసి మీరన్న మాటలకి ఆలోచించుకొని ముందుకొస్తే సరే సరే, మరి లేని పక్షంలో రాణిని ఏ స్టెప్ వేయమంటారమ్మా? ఇక్కడ డైవర్స్ అని అనక్కర్లేదండి అమ్మా. చట్టంలోని 2 ఉన్నాయి. ఒకటి నల్లిటీ ఆఫ్ మ్యారేజ్, అంటే కొన్ని వివాహాలు రద్దు చేయబడతాయి, కొన్ని వివాహాలు అసలు వివాహం అనేటటువంటి పరిధిలోకే రాదు, కొన్ని వివాహాలు విడాకుల ద్వారా విచ్ఛిన్నం అవుతాయి. ఈమె కేసు విడాకుల కింద రాదు, ఈమె కేసు రద్దు చేయవలసినటువంటి పరిస్థితి. బిఫోర్ కంప్లీషన్ ఆఫ్ 1 year, అంటే ఈ ఒక సంవత్సరం లోపలే ఈమె వివాహము మోసంపూరితమైనటువంటి వివాహం అనేటటువంటి విషయం వెలుగులోకి వచ్చింది కాబట్టి మోసం చేశారు, దట్టు ఈ సమస్యతోని ఉన్నాడు కాబట్టి ఈ వివాహం అసలు రద్దు చెయ్యాలి, నల్ అండ్ వైడ్ అని డిక్లేర్ చెయ్యాలి అని సెక్షన్ 12 ఆఫ్ హిందూ మ్యారేజ్ యాక్ట్ కింద ఈమె కేసు వేసుకుంటే సింపుల్ గా ఈమెకి వివాహమే రద్దు అయిపోతుంది. అమ్మ, ఇక్కడ ఒక చిన్న అనుమానం అమ్మ, ఇప్పుడు తనకి భరణం వచ్చే అవకాశం ఉందా? వస్తుంది, భరణం వస్తుంది. అయితే ఇక్కడ ఒక చిన్న ప్రాబ్లం ఉంది ఈ కేసులోని. ఈ కేసులోని ఏదైనా కానీ మ్యూచువల్ కన్సెంట్ అని అయితే మనము ఒక అడ్వైజ్ అయితే చేశాము, కానీ ఆ మ్యూచువల్ కన్సెంట్ ఇప్పుడు ఇమీడియట్ గా రాదు. ఏ కేసు అయినా విడాకులు తీసుకోవాలంటే అది కంటెస్టెడ్ కేసు కానివ్వండి లేదా మ్యూచువల్ కన్సెంట్ కానివ్వండి, ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ 1 year మాత్రమే వెళ్ళాలి. ఓకే. ఇక్కడ ఏమైంది, పెళ్ళయింది 2 నెలలే అయ్యింది, 2 నెలల లోపల ఒకవేళ వెళ్ళాలి కోర్టుకి అంటే దాన్ని సెక్షన్ 12 కింద వివాహాన్ని రద్దు చేయండి అంటే నల్ అండ్ వైడ్ అని వెళ్ళాలి. ఆ గ్రౌండ్ ఏం చూపించాలి, చీటింగ్ ఒకటి అయ్యింది, ఈ అబ్బాయికి HIV ఉంది అని చెప్పాలి. అప్పుడేమైతుంది, ఆ అబ్బాయి నా పరువు పోతుంది అంటున్నాడు కాబట్టి మనకు అసలు ఆ సెక్షన్ 12 పక్కన పెట్టేయాలి. ఇప్పుడు సెక్షన్ 12 లోని మనం ఈ అమ్మాయికి మంచి గ్రౌండ్, ఈ అమ్మాయికి మంచి కేసు, అది మోసం చేశాడు కాబట్టి అనుభవించాలి. అతను కూడా కొంత మీ మాటకి కన్విన్స్ అయ్యాడు కదా. కన్విన్స్ అయినప్పుడు అప్పుడు ఏం చేయాలంటే సెక్షన్ 13 కింద, యూజువలీ సెక్షన్ 13B అంటారు దాన్ని, మ్యూచువల్ కన్సెంట్. అది యూజువలీ ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ 1 year. కానీ ఈ కేసులోని ఎక్సెప్షనల్ సర్కమ్స్టెన్సెస్ లోని 1 year కంప్లీట్ కాకుండా కూడా మనం కోర్టుకు వెళ్ళొచ్చు. అది వివాహాన్ని విడాకులు కావాలి అని అడగొచ్చు. దాన్ని సెక్షన్ 14 కింద ఎక్సెప్షనల్ గ్రౌండ్స్ లోని పెటిషన్ వేయాలి, మా కేసుని కన్సిడర్ చెయ్యండి, 1 year కాలేదు చట్ట ప్రకారము కానీ స్టిల్ మాకు కావాలి. ఆ ఎక్సెప్షనల్ గ్రౌండ్ మనము ఈ ప్రాబ్లం ఉంది, సంసారానికి HIV ప్రాబ్లం ఉంది అనేటటువంటి ఒక ఎక్సెప్షనల్ గ్రౌండ్ తీసుకొని అప్పుడు ఈ అమ్మాయి మ్యూచువల్ కన్సెంట్ కి ఇద్దరు కలిసి వెళ్ళొచ్చు. అయితే అప్పుడు కూడా HIV అన్నది వెలుగులోకి వస్తుంది కదా అని మీకు డౌట్ రాదు, కానీ డిగ్రీలో రాదు. 13B లోని అంటే వీళ్ళకి వచ్చినటువంటి ఆర్డర్ లోని ఎందుకు విడిపోయారు అంటే HIV గ్రౌండ్ అని రాదు,
ఇన్కంపాటబిలిటీ అని వస్తుంది. రైట్ ఈ సెక్షన్ 14 లో పర్మిషన్ కి మాత్రమే హెచ్ఐవి చూపిస్తాం, అదే వెలుగులోకి రాదు. ఓకే రాణి వింటున్నావమ్మా? కాంప్లికేటెడ్ కేసు అన్నమాట, లీగల్ గా కాంప్లికేటెడ్, బట్ ఈజీ సొల్యూషన్ ఇస్ దట్ ఆ అబ్బాయి గాని మ్యూచువల్ కన్సెంట్ ఒప్పుకుంటే, దో ఇట్ ఈస్ కాంప్లికేటెడ్ లీగలీ, ఇట్ కెన్ బి మేడ్ వెరీ సింప్లిఫై చేయొచ్చు. రైట్, అతను గనక మ్యూచువల్ అండర్స్టాండింగ్ కు వస్తే చాలా సింపుల్ అని చెప్తున్నారు. అవేంటమ్మా? ఇవి రిపోర్ట్స్ మేడం కి ఒక్కసారి ఇవ్వండి. ఓ ఇది క్లియర్ గా ఉంది కదమ్మా? హెచ్ఐవి క్లియర్ గా ఉంది. అతను కూడా అడ్మిట్ చేశాడు. అవునవును, అతను కూడా అడ్మిట్ చేశాడు. రిపోర్ట్స్ లో కూడా హెచ్ఐవి అని ఉంది క్లియర్ గా. అయితే ఒకటి ఏంటంటే హెచ్ఐవికి మధ్యన ఏదో మందు కనుక్కున్నారు, హెచ్ఐవి కూడా క్యూరబుల్ అంటున్నారు. రైట్, మరి ఇప్పుడు రాణిని ఏం చేయమందాం? రాణిని ఇప్పుడు ఒకటే సింపుల్ థింగ్, రాణి భయపడాల్సిన అవసరం లేదు. అతను ఒప్పుకున్నాడా, సింపుల్ గా మ్యూచువల్ కన్సెంట్ లో వెళ్తారు. ఒప్పుకోని పక్షంలో సెక్షన్ 12 కింద, అంటే 13B కాస్త సెక్షన్ 12 కింద నల్ అండ్ వైడ్ అని వేసుకోవచ్చు. రైట్, ఇప్పుడైతే పుట్టింటికి వెళ్ళిపోవటమే బెటర్ అంటారా? అంతేనా? రైట్, వింటున్నావమ్మా? అది శుభ్రంగా మీ ఇంటికి వెళ్ళిపో. తర్వాత తను వచ్చిన దాన్ని బట్టి మేడంతో మళ్ళీ ఇంకొకసారి పర్సనల్ గా మాట్లాడి ఏం చేద్దాము, తను ఎలా వస్తాడంటే, ఎందుకంటే నువ్వు డివోర్స్ కి అడుగుతున్నావు కాబట్టి, అంతే కదమ్మా? అంతే అంతే. ఈ కేసు ద్వారా మనము హెచ్ఐవి వచ్చినటువంటి ప్రతి ఒక్కరూ విడాకులు తీసుకోవాలి, లేదా వాళ్ళ మ్యారేజ్ నల్ అండ్ వైడ్ అని డిక్లేర్ చేయాలి అనేటువంటి మెసేజ్ నేను ఇవ్వదలుచుకోలేదు. రైట్, ఎందుకంటే వాళ్ళని మనం చాలా జాగ్రత్తగా, చాలా దయతోని చూడాల్సినటువంటి పరిస్థితి. ఇమోషనల్ గా మనం ఇమోషనల్ సపోర్ట్ ఇవ్వడం వల్ల వాళ్ళు బాగుపడేటటువంటి, అంటే ఆరోగ్యపరంగా బాగా అయ్యేటటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే ఈ రోజు ట్రీట్మెంట్ కూడా వచ్చింది కాబట్టి. అంటే విషయం మనం ఎందుకు అంటున్నామంటే, అతనికి ఆల్రెడీ తెలుసు పాపం చీటింగ్ చేశాడు. అతను చీట్ చేసి ఈ అమ్మాయిని పెళ్లి చేసుకో, ఒక ఇంట్లో ఒక పని మనిషి లెక్కన ట్రీట్ చేస్తున్నాడు కాబట్టి ఆ సెక్షన్స్ అన్ని మనం మాట్లాడాల్సి. షీ డజంట్ వాంట్ టు లివ్. తను విడాకులు కావాలి అంటున్నప్పుడు మనం కూడా ఏం చేయలేము. చట్టం కూడా ఆమెకు అండగా ఉండేటటువంటి అవకాశం కాబట్టి మనం చెప్పాం వాట్ పాసిబిలిటీస్ ఆర్ దేర్ మనం చెప్పాను తప్పితే. అవునవును, మనం వీఆర్ నాట్ డ్రైవింగ్ హర్ టువర్డ్స్ డైవర్స్. అందుకనే ప్రీ మ్యారిటల్ కౌన్సిలింగ్ అనేది చాలా అవసరం అనే విషయం ఇప్పుడు తెర మీదకి వస్తా ఉంది కదమ్మా. ఇదివరకు రోజుల్లో అటు 7 తరాలు ఇటు 7 తరాలు ఎగ్జాక్ట్లీ 7 తరాలు చూసుకోకపోయాం, కనీసం ఆరోగ్య పరిస్థితులు ఎలా ఉన్నాయి అనేదన్నా కనుక్కుంటే ఈ తరం వాళ్ళు. ప్రీ మ్యారిటల్, పోస్ట్ మ్యారిటల్ అంటే ఆఖరికి 30-40 ఏళ్ళు వైవాహిక జీవితం గడిపిన వాళ్ళకి కూడా ఈ రోజు కౌన్సిలింగ్ చేయాల్సినటువంటి పరిస్థితి మనకి ఏర్పడుతుంది. కనీసం హెల్త్ కండిషన్స్ వరకైనా తెలుసుకోగలిగితే ఆ అవేర్నెస్ వస్తే బాగుంటుందేమో కదా. అవునండి, సరేనమ్మా రాణి, నువ్వు నిదానంగా ఆలోచించుకొని నువ్వు ఎలాంటి నిర్ణయం తీసుకున్నా దానికి మేమైతే సపోర్ట్ చేస్తాం, సరేనా? ఓకే అమ్మా, ధైర్యంగా ఉండు. అంతే. ఓకే అమ్మా, థ్యాంక్ యూ సో మచ్ అమ్మా. మీకు కూడా ఓకే తల్లి. ఓకే.